చూసావా లోకి, ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని తిరిగావు, కానీ ఇప్పుడు నా పిల్లల్ని నీ దగ్గరికి రానివ్వను, నాతోనే ఉంటారు అని చెప్తున్నావు. అంటే పిల్లల్ని కనడం నీకు ఇష్టమనే కదా? ఇప్పుడు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నావన్నట్టే కదా? వెరీ గుడ్. ఈ డెవలప్మెంట్ ని ఇలాగే కంటిన్యూ చేయి. వెరీ గుడ్. ఏంటిది? అదేదో పిచ్చిది. నా పిల్లలు అంటుంటే పిచ్చిదానిలో నేను కూడా ఇలా వాగేశానేంటి? అంటే నాకు పిల్లల్ని కనడం తప్పదా? నో, నేను కనను. నాకు పిల్లలు వద్దు. ఇదేంటి ఇలా ఉంది? ఈ కడుపేంటి, కర్మేంటి నాకు? చెల్లి, అరే ఏంటి వికారంగా ఉందా? వామిటింగ్ వస్తుంది కదా? కడుపుతో ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుందంట. దానికి తోడు నువ్వేమైనా ప్రశాంతంగా ఉంటున్నావా? ఎంతసేపు నా మీద పడి ఏడవడం. మా ఆయనతో నేను సంతోషంగా ఉంటే కుళ్ళి కుళ్ళి ఏడవడం. నన్ను ఏమీ చేయలేకపోతున్నానే అని గుంజుకోవడం. ఈ టైంలో ఇవన్నీ అవసరమా చెప్పు? ఓసై, నాకు నీతులు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. పో ఇక్కడి నుంచి. అలాగే పోతాను, ముందు జ్యూస్ తాగు. నాకు అక్కర్లేదు. అలా అంటవేంటిలోకి? నువ్వు తల్లివి కాబోతున్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నిన్ను పట్టించుకోరు. తెలిసి నేను కూడా పట్టించుకోకపోతే నువ్వేమైపోతావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏమైపోద్ది? కాబట్టి ఈ జ్యూస్ తాగేసావనుకో, కడుపులో ఉన్న బిడ్డ ప్రశాంతంగా ఉంటుంది. తాగు తాగు లోకి. లోకేశ్వరి, ఏంటి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసమని జ్యూస్ తీసుకొస్తే దీన్ని నేలపాలు చేద్దామని చూస్తావా? జ్యూస్ ని నేల కొట్టడం కాదే, నీ తల పగలు కొడతాను. ఏది ఏది ఏంటి కర్రేది? ఏది? అరే నిన్ను వద్దు. ఏంటిది? నన్ను మోసం చేసి నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసావు. ఇప్పుడు ఈ జ్యూస్ పట్టుకొచ్చి నీతులు చెప్పి నన్ను రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు నీ తలకై పగలు కొట్టాల్సిందే. అయ్యో, లోకేశ్వరి, అయ్యో ఏంటి లోకి? ఏమైంది? లోకి, ఏమైంది చెప్పు. లోకేశ్వరి, లోకేశ్వరి, ఏమైంది? ఏమైంది లోకే? ఏమైంది? ఏమైంది చెప్పు లోకేశ్వరి. ఏమైంది? చెయ్యికేమైందే? ఫ్లవర్ వాస్ తగిలింది తాతయ్య. ఫ్లవర్ వాస్ తగలడం ఏంటి? నువ్వేమైనా విసిరావా? అయ్యో అత్తయ్య, నేనెందుకు విసిరుతాను అత్తయ్య? తనకి జ్యూస్ ఇద్దామని తీసుకొచ్చాను. వద్దు అంది. తాగులోకి అన్నాను. నో అంది. తాగాల్సిందే అని ఫోర్స్ చేశాను. కోపంతో అక్కడికి వెళ్లి ఫ్లవర్ వాస్ విసిరేసింది. అదెళ్ళి గోడకి తగిలి చేతికే రివర్స్ లో వచ్చి తగిలింది. అంతేగా? కరెక్ట్ నానమ్మా, కరెక్ట్ గా చెప్పావు. అసలు తనకు నువ్వెందుకు జ్యూస్ తీసుకొచ్చావు? అబ్బే, కడుపుతో ఉంది కదా అని. లోకి కడుపుతో ఉందా? లోకే రే బాబు, ఏంటదినా మీరు అంటుంది? లోకి కడుపుతో ఉందా? ఏంటదినా ఉందా? అంటే బాబీ, డిన్నర్ సరిగ్గా చేయలేదు కదా, ఆకలితో ఉంది కదా అని జ్యూస్ తీసుకొచ్చాను అని అంటున్నా, అంతే.
దానికి ఆకలేస్తే తెల్లేదా? కావాలంటే జ్యూస్ అది తాగలేదా? పని కట్టుకుని నువ్వు తీసుకురావడం దేనికి? అలా అంటావేంటే? లోకి ఎప్పుడూ గుండమ్మని అక్కలా చూడకపోయినా గుండమ్మకి మాత్రం తన చెల్లెలంటే చాలా అభిమానమే. సరిగ్గా తినకుండా పడుకుంటే ఎక్కడ నీరసం వస్తుందో అని తెచ్చుంటుంది. అంతే కదమ్మా? అవును మామయ్య, అంతే అంతే. కాదు, నన్ను ఏడిపించడానికి తీసుకొచ్చింది. నన్ను రెచ్చగొట్టి మీ అందరి ముందు తప్పు నాదే అన్నట్టు నిరూపించాలని తెచ్చింది. ఏంటి లోకి ఏమే నువ్వు? లోకే? అమ్మో, చెయ్యి వాసినట్టుందే. నొప్పిగా ఉంది తాతయ్య. అయ్యో, ఒకవేళ బోన్ గాని బ్రేక్ అయిందేమో. ఒరే, డాక్టర్కి ఫోన్ చేయరా. సరేమ్మా, చేస్తాను. డాక్టర్ డాక్టరా? డాక్టర్ ఎందుకు? ఏం అవసరం లేదు. ఆహా, అవునవును, చిన్న పాపే కదా, వేడి నీళ్ళ కాపడం పెడితే సరిపోతుంది. డాక్టర్ని పిలిస్తే వచ్చే నష్టం ఏంటమ్మమ్మా? నష్టం కాదు, కష్టం దానికి. అదేమన్నా దిక్కుమాలిందా? నా కోడలు. దానికి గుండు సూది గుచ్చుకున్నా మొత్తం ఫుల్ బాడీ స్కాన్ చేయిస్తాను. అదంటే నాకంత ప్రేమ, అంత ఇష్టం. అరే, ముందు నువ్వు డాక్టర్కి ఫోన్ చేయరా. ఈవిడ ప్రేమ తగలయ్యా, నా కొంప ముంచేలా ఉందే. బాబీ బాబీ నువ్వు ఆగు బాబీ. ఏంటదినా? ఆగు. తను వద్దంటుంది కదా. అత్తయ్య, డాక్టర్ ఎందుకు? తను చెప్తుంది తమరు నోరు మూసుకుంటారా కోడలా? దాని విషయంలో ఎలాంటి అశ్రద్ధ చెయ్యను. అమ్మో, నిజంగా బోన్ విరుగుంటే నీదేం పోతుందే? బాధ భరించాల్సింది నా చిన్న కోడలు. అది కష్టపడ్డానికి వీల్లేదు. పిలు 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 పిలవరా. లోకి నొప్పిగా ఉందా? ఊరుకో, డాక్టర్ వచ్చేస్తారులే, ఊరుకో. ఈ ఆవేశమే ఇప్పుడు నీ కొంప ముంచబోతుంది. డాక్టర్ వచ్చి చూస్తే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది. అదే భయంగా ఉంది. నేను ఇలా రెచ్చిపోయి నా చేతికి దెబ్బ తగిలించుకోవడానికి కారణం ఈ గుండమ్మే. అదిగో డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్, చూడండి. వచ్చారు. ఏమైందండి? ఫ్లవర్ వాస్ తగిలి చేయి వాచింది డాక్టర్. చెయ్యి గాని విరిగిందేమో అని భయంగా ఉందమ్మా. అది గాని అవుడిదైపోతే నేను తట్టుకోలేనమ్మా. ఊరుకోండి తాతయ్య గారు, డాక్టర్ గారు వచ్చారు కదా. లోకేశ్వర్కి ఏం కాదు, కంగారు పడకండి. బోనేం బ్రేక్ కాలేదండి. చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా థ్యాంక్స్. ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవిందా గోవిందా గోవిందా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా. మా లోకికి ఏం కాలేదు కాబట్టి రేపే మా అక్కని తీసుకొచ్చి తలనలు ఇప్పిస్తానయ్యా. నా గుండు కొట్టించడం ఏంటి? నీ మనవరాల కోసం కావాలంటే నువ్వు కొట్టించుకో. నాకేం ఇబ్బంది లేదక్క, కాకపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. డాక్టర్, ఇంజెక్షన్ మెల్లగా చేయండి అమ్మా. మీకు గుండమ్మంటేనే ఇష్టం అనుకున్నాను. లోకేశ్వర్ మీద కూడా ప్రేమ ఉందన్నమాట. ఎందుకుండదే? తను మాత్రం ఆయనకి మనవరాలు కాదు? ఈ టాబ్లెట్లు వేయండి, సరిపోతుంది. అలాగే డాక్టర్. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మ్. ఏమైంది డాక్టర్? ఒకసారి నీ చెయ్యివ్వమ్మా. ఎందుకు? ఇవ్వమ్మా చెప్తాను. ఇవ్వు. దెబ్బ తగలడం మంచిదైందమ్మా నీకు. దెబ్బ తగిలితే మంచిదంటారేంటి డాక్టర్? ఇప్పుడు తెలిసింది కదా. నేను వస్తాను. రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకురండి, చెకప్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. ఓకే. లోకేశ్వరి, నిజమా అమ్మా? ఆ? థ్యాంక్స్ అన్నయ్య. నా తల్లి, నా తల్లి. ఏమండి, నా చిన్న కోడలు చూసారా? నా ముద్దుల కోడలు నన్ను నానమ్మని మిమ్మల్ని తాతయ్యని చేయబోతోంది. నా తల్లి. తనకి పిల్లలు కావాలని లోకి ఎప్పుడైతే పట్టుబట్టిందో నేను అప్పుడే అనుకున్నాను ఇది సాధిస్తుందని. హలో తాతయ్య గారు, సాధించింది నా తమ్ముడు. అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావన్న వార్త మా అందరిలో కొత్త ఉత్సాహం కలిగించిందమ్మా. ఇదిగో, నువ్వు రేపటి నుంచి ఏ పని చేయకూడదమ్మా. చేయకూడదంతే. ఉసై, ఆ? ఇక నుంచి నా చిన్న కోడలికి కావలసిన అన్ని సదుపాయాలు నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య, చూసుకుంటా. లోకేశ్వరి, నువ్వు మాత్రం ఇక నుంచి మంచం కూడా కిందకి దిగద్దు. ఏం కావాలన్నా పిలిచి నీ కాళ్ళ దగ్గరికి తెప్పించుకో. ఏంటి లోకేశ్వరి, నువ్వు తల్లివి కాబోతున్నావని మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, మరి ఆ ఆనందం నీ మొహంలో కనపడడం లేదేంటి? అంటే సడన్ గా తెలిసేసరికి షాక్ లో ఉందనుకుంటాను కదా లోకేశ్వరి? అవును, అవును, షాకే కదా. సర్లే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. రే బాబీ, నువ్వు దగ్గరుండి చూసుకోవాలరా. అలాగే సరే నాన్న. సరే, మీరు పదండి. లోకి రెస్ట్ తీసుకుంటుంది. అమ్మా జాగ్రత్త, పదండి, పదండి. నా బంగారు తల్లి. జాగ్రత్త, బాగా సరే. బాబీ, పదండి, జాగ్రత్తగా పదండి. చూసుకోరా. సరే అమ్మా. జాగ్రత్త. ఇదిగో చిన్నమనోడ జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను. లోకే జాగ్రత్త. లోకి, ఏంటి బయటకొచ్చావు? నిద్ర పట్టట్లేదా? ఎలా పడుతుంది అనుకుంటున్నావే?
నువ్వు మాట మీద నిలబడతావు అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తావని అనుకోలేదు. ఆ, నేనే మోసం చేశాను. నేను కడుపుతో ఉన్న సంగతి ఎవరికి నీ అంతటా నువ్వు చెప్పను అన్నావు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశావు. దీన్ని మోసం అనరా? నేను తెలిసేలా చేయడం ఏంటి లోకేశ్వరి? నీ ఆవేశంతో నువ్వే అందరికీ ఈ విషయం తెలిసేలా చేసుకున్నావు. నీ చేతికి దెబ్బ తగిలేసరికి డాక్టర్ని అత్తయ్య గారు పిలవమన్నారు, నేను కాదు కదా. తెలిసే, నీ తెలివితేటలు ఎలాంటివో నాకు తెలుసు. నీకు నువ్వు చెప్పకుండా అందరికీ తెలిసేలా చెయ్యడానికి నువ్వు ఈ పని చేశావు. అందుకే జ్యూస్ పట్టుకొచ్చి నన్ను రెచ్చగొట్టావు, నీతో గొడవ పడేలా చేశావు. అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక నేనేం చేయలేను అనుకుంటున్నావేమో. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితులను మార్చుకోను. లోకేశ్వరి, పిచ్చి దానిలాగా మాట్లాడుకో. ఎంతసేపు పగలు ప్రతీకారాలు అంటూ నా మీద కోపంతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నీ గురించి ఒక్కసారి ఆలోచించుకో. నీకు దక్కిన వరాన్ని శాపమనుకుంటూ ఓ భ్రమలో బ్రతికేస్తున్నావు. బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచించుకోలోకి. నువ్వు తల్లివి కాబోతున్నావని తెలియగానే అత్తయ్య గారి మావయ్య గారి కళ్ళల్లో కనిపించిన ఆనందం నువ్వే చూసావు కదా. వాళ్ళు నానమ్మ తాతయ్య కాబోతున్నారని ఎంత మురిసిపోతున్నారో చూసావు కదా. ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విషయాన్ని నువ్వు మాత్రం ఆపవే. నేను ఎవరి ఆనందం కోసం బతకను. నా ఆనందమే నాకు ముఖ్యం. నా పంతం నాకు ముఖ్యం. నీ అంతం నాకు ముఖ్యం. నువ్వనే దానివే లేకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నువ్వన్న దానివి అడ్డు పడకపోతే ఈ బరువుని నేనింతకాలం మోసేదాన్ని కాదు. నువ్వన్న దానివే లేకపోతే ఈరోజు ఈ విషయం అందరికీ తెలిసుండేదే కాదు. చెబుతాని, నన్ను ఎలా అయితే మోసం చేశావో, ఎలా అయితే ఈ నిజం తెలిసేలా చేసి నన్ను ఇరికించావో, అలాగే నిన్ను ఇరికిస్తానే. నా ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. గుర్తుంచుకో. ఈ పిచ్చిది ఆవేశంతో అలా ఆలోచిస్తోంది. కనీసం తల్లైన తర్వాతైనా ఇది మారుతుందో లేదో చూడాలి. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? లోకేశ్వరి ప్రెగ్నెంట్ అయిందని అందరం హ్యాపీగా ఉన్నాం, కానీ ఆ హ్యాపీనెస్ నీ మొహంలో కనిపించడం లేదేంటి?
అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? లోకేశ్వరి తల్లి కాబోతుంది అన్న ఆనందాన్ని మీరందరూ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను లోపలే ఆనందపడిపోతున్నాను. ఆ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానండి. నాకు తెలుసు గుండు, లోకేశ్వర్ అంటే నీకెంతో ఇష్టం కాబట్టే కదా తను ఎన్ని తప్పులు చేస్తున్నా భరిస్తున్నావు. పెద్ద కోడలుగా పెత్తనం నీకే ఇచ్చారు, నాకు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని తను నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు వేసిన డిజైన్స్ తను వేసినట్టుగా నన్ను నమ్మించి నిన్ను మోసం చేసినా నువ్వు కోపం తెచ్చుకోలేదు. ఏ తల్లైనా తన పిల్లలు తప్పు చేస్తే తప్పుని సరిదిద్దాలని చూస్తుంది.